హలో తను అలాంటి వారు కాదండి. ఛాన్సే లేదు. తను రారండి. ఏయ్ ఏంటట పిలుస్తున్నాడు. వెళ్దాం. వద్దు బాస్, 5 అంట. 5 అయితే ఏంటి, 50 మందినైనా మేనేజ్ చేస్తాం. 5 మేనేజ్ చేయలేమా? హలో వస్తావా? నేను దేవా. రావే నల్ల బంగారం. ఏ? 500 ఇస్తాను. 5గురవే, మనిషికి 100 చప్పున. ఏంటి? సరే వద్దులే, పోనీ రింగ్ ఇవ్వనా? ఏయ్ నేను అలాంటి వాడిని కాదు. గుర్తు వింటేనే సమ్మగా ఉంది. బావనికి ముద్దెట్టనా? పెట్టరా ఫోను. ఏంటట పిలుస్తున్నాడు కచేరికా? రూమ్ కి. ఈ రోజు డాన్స్ చేశానుగా, ఒకడికి పిచ్చగా నచ్చేసిందంట. భాస్కర్ లాడ్జీలో రూమ్ వేసాను, వస్తావా అని అడుగుతున్నాడు. రే చెప్పుతే గుర్తి డీటెయిల్ గా చెప్పొచ్చు కదా. రే నీకు అమ్మాయి నచ్చితే తిన్నగా అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ చెప్పు పోవచ్చు కదరా. అది వదిలేసి పూర్వ జన్మ పుల్కా జన్మ అని చెప్తూ డాన్ గా ఉన్న నన్ను డాన్సర్ గా కూర్చోబెట్టావు కదరా. ఈ మధ్య సుమారైన అమ్మాయినే వీధికి 10 మంది, బస్ స్టాండ్ కి 20 మంది, ఏరియాకి 50 మంది అని ఫాలో అవుతున్నారు. తన సూపర్ ఫిగర్. తనలాంటి వాళ్ళని వీధికి 50 మంది, బస్ స్టాండ్ 100 మంది, ఏరియాకి 200 మంది ఫాలో అవటం కాక ఫేస్బుక్ లో 5000 మంది ఫాలో అవుతారు. తనలాంటి వాళ్ళకి రొటీన్ గా ఐ లవ్ యూ చెప్తే క్యాషువల్ గా వద్దని చెప్పి వెళ్ళిపోతారు. అందుకే పూర్వ జన్మని చెప్పి కొత్త ఫార్ములాతో లవ్ చేస్తున్నాను. అబద్ధాలు లవ్ చేయడం తప్పు కదా. అబద్ధం చెప్పి లవ్ చేయొచ్చురా, అబద్ధంగానే లవ్ చేయకూడదు. రే నువ్వు చూస్తుండు, ఇంకో వారం రోజుల్లో తనే వచ్చి తన లవ్ ప్రపోజ్ చేస్తుంది. ఆ తర్వాత నిజం చెప్పేస్తాను. ఈ ఫార్ములా తప్పకుండా వర్కౌట్ అవుతుంది, డౌటే లేదు. దివ్య, హలో దివ్యాని మాట్లాడుతున్నా. ఏంటి దివ్య? నాకు పోయిన జన్మ గుర్తొచ్చింది. పోయిన జన్మ గుర్తొచ్చిందా? దివ్య నీకు నిజంగానే పోయిన జన్మ గుర్తొచ్చిందా? అవును సీను. అయితే సరే, నీకు గుర్తొచ్చింది, నాకు గుర్తొచ్చింది. ఇద్దరం కొన్ని రోజులు ప్రేమించుకుని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉందాం. అక్కడే ఓ చిక్కుంది. ఏంటది? పోయిన జన్మలో నిన్ను కొట్టిపడేసి నన్ను రేప్ చేసిన కరాతే మాస్టర్ ఈ జన్మలో కూడా పుట్టుంటాడు కదా. అయితే నువ్వు నన్ను చిత్రా మాస్టర్ ని వెతికి కనిపెట్టినట్టు ఆ కరాతే మాస్టర్ ని కనిపెట్టి నా కళ్ళ ముందు వాడిని కొడితేనే నేను నిన్ను లవ్ చేస్తాను. ఇదేం గోలరా బాబు, లేని కరాటే మాస్టర్ని ఎక్కడి నుంచి వెతికి తీసుకురావాలి? హలో హలో సరే, కానీ ఇదే లాస్ట్ దివ్య. నువ్వు చెప్పినట్టే ఆ కరాటే మాస్టర్ని కనిపెట్టి నీ కళ్ళ ముందు కొడితే నువ్వు నన్ను లవ్ చేస్తావుగా? తప్పకుండా లవ్ చేస్తాను. అయితే తప్పకుండా కనిపెడతాను. బాయ్. రే అచ్చం కరాటే మాస్టర్ లాగే ఉన్నావురా. నీ లవ్ కోసం దశావతారం కమల్ హాసన్ కంటే ఎక్కువ గెటప్ లేసింది. అది వదిలేరా, నువ్వు ఈ గెటప్ లో చేసే పర్ఫార్మెన్స్ చూసి తను నన్ను తప్పకుండా లవ్ చేయాలి. ప్రతిసారి ఇదేగా చెప్తున్నా. సరే సరే, తను వచ్చే టైం నేను చూసుకుంటాను. ఏది కరాటేలో పోజ్ ఇవ్వు. ఇప్పుడు చూడు. రే ఇది భరతనాట్యం రా. అలాగా? ఇది గరగ డాన్స్ రా. అవును, కరాటే ఎలా ఆడాలి? కరాటే ఎలా ఆడాలా? రే కరాటే ఆడేది కాదురా, కొట్టేదిరా. కొట్టడమా? కరెక్ట్ అంటే ఆటో అని వీళ్ళే నాతో చెప్పారు. కొట్టడం నా డిపార్ట్మెంట్ లోకి రాదు బెదరు. తను వచ్చే టైం అయింది. సరే ఎలా చేసి చూపిస్తున్నాను అలాగే చెయ్యి. మొదలుపెట్టు పో, 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 పో. మొదలుపెట్టు. హై. అయ్యో రే, నీ కసి కళ్ళలో తెలుస్తుంది. మెడ మీద కొట్టి నన్ను మంచాన పడేకు. అది నువ్వు చేసే పర్ఫార్మెన్స్ బట్టి ఉంటుంది. వచ్చేసింది. హై, ఎందుకు ఇప్పుడు గుడ్ మార్నింగ్ చెప్తున్నావు? గుడ్ మార్నింగ్ కాదురా, ఇది ఒక స్టైల్. రారా, కరెక్ట్ టైంకి వచ్చావు. లేరా. చూడు, వీడే పోయిన జన్మలో నన్ను కొట్టి నిన్ను రేప్ చేసిన కరెక్ట్ మాస్టర్. సారీ అడిగరా. ఏమంటున్నారు? అంతా ఒప్పుకుని నిన్ను రేప్ చేసినందుకు సారీ అడుగుతున్నాడు. అవునండి. వీటిని ఇలాగే వదిలేకూడదు, షూట్ చేసేయాలి. అయ్యో నిన్ను లవ్ చేయడానికి నాతో ఇన్ని గెటప్ ప్లే ఇచ్చాడు. దివ్య లేదు, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే అబద్ధాలు చెప్పి ఇన్ని రోజులు నన్ను మోసం చేశావు. కాదు. ఇక నన్ను మోసం చేయలేవు. నీ మొహం చూస్తుంటే మండిపోతుంది. కాదు దివ్య, దివ్య.
ఎంత ఖర్చైనా పర్వాలేదు, నాకు త్వరగా బెయిల్ రావాలి. అడ్వకేట్ ని ఫాస్ట్ గా మూవ్ చేద్దాం. లేట్ ఎవరా సార్ ఎవరా? జైలుకొస్తే మారుతావనుకుంటే ఇక్కడికొచ్చినా బుద్ధి చూపిస్తావా? ఆ? నీకొక వారం కాదు, 1 సంవత్సరమైనా బెయిల్ రానివ్వనరా. ఈ సెల్ ఫోన్ మ్యాటర్ తో నిన్ను జైలు బయటికి వెళ్ళకుండా చేస్తాను రా. తీసుకెళ్లి సింగిల్ సెల్ పడేయండి. అచ్చు ముప్పేయండి రా. నువ్వు సెల్ వదిలి బయటికి ఎలా వచ్చావురా? నా సెల్ ఫోన్ ఇవ్వరా. జైలుకి వచ్చి సెల్ ఫోన్ మాట్లాడటమే తప్పు, దాన్ని తిరిగి మనం అడుగుతావా? నా సెల్ ఫోన్ ఇవ్వరా, త్వరగా ఇవ్వు. నాకు సొంతమైన వస్తువుని ఎవడైనా నా దగ్గర నుంచి తీసుకుంటే వాడిని చంపైనా సరే నా వస్తువుని మళ్ళీ నా సొంతం చేసుకుంటాను. హే దివ్య, మన లవ్ చేసిన ఈ 3 నెలల్లో థియేటర్, బీచ్, పార్క్, షాపింగ్ మాల్ అని అన్ని చోట్ల తీసుకెళ్ళావు. మీ ఇంటికి తీసుకెళ్లి ఫ్యామిలీని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తావు? ముందు నువ్వు ఇలా డ్రెస్ చేసుకోవడం ఆపు. ఏ దీనికే? మా అన్నయ్యకి ఇలా డ్రెస్ చేసుకుంటే నచ్చదు. మరేం నచ్చుతుంది? ఫార్మల్ డ్రెస్ వేసుకుని డీసెంట్ గా రా, ఫార్మల్ ఇంట్రడ్యూస్ చేస్తా. సరే ఓకే. హే, ఆయన్ని చూసి భయపడతావేంటి? ఆయనే మా అన్నయ్య. అన్నయ్య? ఓకే, బయలుదేరదామా? బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్దాం సార్. లేదు, మీటింగ్ టైం అయింది. ఓకే సార్, రెడీ సార్. మీ అన్నయ్య ఎక్కడ పనిచేస్తున్నారు? పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు. ఎస్ అయ్యా? డీసీ. అన్నయ్య, కాలేజ్కి వెళ్ళొస్తాను. త్వరగా బయలుదేరిపోయావు, కూర్చో. ఆ. నేను రెస్టారెంట్లో చూశానమ్మా, ఎవరో ఫ్రెండ్తో ఉన్నావు, డిస్టర్బ్ చేయకూడదని వచ్చేసాను. అవునన్నయ్య, నేనే నీతో చెప్పాలనుకున్నాను. తను నా ఫ్రెండ్ కాదు, నేను తన్ని లవ్ చేస్తున్నాను. పేరేంటమ్మా? అర్జున్. ఊరు? అడగలేదు. ఏం చేస్తుంటాడు? తెలీదు. ఎన్నాళ్ళుగా లవ్ చేస్తున్నావు? 3 నెలల నుంచి. నేను అడిగిన అతను 5 నిమిషాల్లో అడుగుండొచ్చు. ఏమీ తెలియకుండానే అతను 3 నెలలుగా లవ్ చేస్తున్నావు. ఒక వారం రోజుల్లో అతను ఎవడో ఏంటనే డీటెయిల్స్ నేను నీకు చెప్తాను. టుడే స్పెషల్ చికెన్ బిర్యానీ. నా బంగారాలు తృప్తిగా తినండి. పాసిపోయిన ఇడ్లీ ఇచ్చి తృప్తిగా తినమంటావా? రే, ఏంటి అలా చూస్తున్నారు? ఈ రోజు కలెక్షన్ ఇంతే, మెక్కండి. అరే, నువ్వేంటి దిగులుగా ఉన్నావు? నేనుండగా నీకు భయం ఎందుకు? ఏ పోలీసు వాడు చెల్లి అయితే లవ్ చేయకూడదా? వాడు పోలీస్ అయితే మనం రౌడీ. రేంజ్ లో మనమే మాత్రం తీసుకోలేదు. పీటర్ పేరు విన్నావా? అదే పూర్ణ మార్కెట్ పీటర్. పేరు విన్నా. మర్డర్లు చేయడానికి టీఆర్పీలో వాడే నెంబర్ 1. వాడు నేను ఇంత క్లోజ్. పీటర్కి చెప్పి ఆ పోలీసు వాడిని బెదిరిస్తున్నాం. ఆ అమ్మాయికి నీకు వచ్చే వారం వాడి ఆశీర్వాదంతో నా నాయకత్వంలో పెళ్లి. పీటర్ నువ్వు అంత క్లోజ్? అయ్యో, ఏంటయ్యా క్లోజా గ్లూకోజా అని. నేను వాడు ఒకే కన్సోల్లో తిన్నాం, ఒకే మనసమే పడుకున్నాం. ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా. తిను, ముందు తిను, వెళ్ళి పీటర్ని కలుద్దాం. అయ్యయ్యో, బిర్యానీని కూడా ప్రశాంతంగా తిన్నవరా. ఎవరు కావాలి? ఈ ముక్కులు విరిగిన శబ్దం వినిపిస్తుంది. ఎందుకండి ఇవన్నీ అంతలా కొట్టారు? ఇక్కడ ఎవరు రాజును? నేనే. గొప్పోళ్ళ జోలికి వెళ్తావా?
ఎవరు ఏరియాకి వచ్చి ఎవరి మీద చేస్తున్నావు దేవరా నువ్వు పూర్ణ మార్కెట్ పీటర్ పేరు విన్నా పీటరు నేను ఇంత పూర్ణ మార్కెట్ పీటర్ నీకు తెలుసా రేయ్, ఎవరు నేను చెప్తాను పూర్ణమాకి పీటరు వీడు ఒకే కంచెలో తిన్నారు ఒకే మంచం మీద పడుకున్నారు నేను రా అంటే వస్తాడు పో అంటే పోతాడు లేపంటే లేపేస్తాడు ఆ పూర్ణ మార్కెట్ పీటర్ నేనేరా సీను సితార్. ఏది ఆధార్ కార్డు చూపించి చూద్దాం ఆధార్ కార్డు చూపించాలా రే ఆధార్ కార్డు చూపించాలట నేను చూపించొస్తాను ఈయన తీసుకెళ్ళండి అది కాదన్నయ్య, వద్దన్నయ్య. బాస్ మమ్మల్ని కొట్టడం ఆపేశారు మిమ్మల్ని కొడుతున్నారు మీరు మైక్ వస్తే ట్యాక్ చేస్తే వదిలేస్తారు అని లేపండ్రా ఎరా, అవుట్ చేయడానికి ఊరి నుంచి వస్తారేట్రా ఏయ్, నీలాంటి వాళ్ళు డబ్బున్న అమ్మాయిని ఎందుకు లవ్ చేస్తారో తెలుసురా ఎంత డబ్బు కావాలన్నా తీసుకో మర్యాదగా ఈ ఊరోజులు వెళ్ళిపో కాదన్నా నేను అమ్మాయిని సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను నేను ఒక చంపేస్తాను నిజమన్నా ఏంట్రా సిన్సియర్ గా love చేస్తున్నావు? చెప్పు ఎంత కొట్టినా మీ చెల్లెలే కావాలంటున్నాడు డబ్బిస్తా వద్దంటున్నాడు మీరు ఊ అంటే వాడితో పాటు 5గురిని సముద్రంలో రాయగట్టి తెచ్చేస్తాను రేయ్ అన్నదిలేంట్రా లెగ్ సెట్టాడు అసలు ఏమనుకుంటున్నాడు రౌడీలతో ఎంతలా కొట్టిస్తాడా ఒక పోలీసుడు అయ్యి రౌడీలతో స్నేహం చేయొచ్చా తప్పు చేసి నిన్ను ఒక రోజు ఉంచి కొట్టారు ఏ తప్పు చేయని మమ్మల్ని 7 రోజులు ఉంచి కొడతారా ఏది ఏమైనా ఓ పీసీ చెల్లెలు లవ్ చేయడం చాలా తప్పయ్యా అందులో ఒక చిన్న చేంజ్ తను పీసీ చెల్లెలు కాదు డీసీ చెల్లెలు డీసీ అవని యు మీన్ డిప్టీ కమిషనర్ అయ్యయ్యో దుర్మార్గుడా కానిస్టేబుల్ చెల్లెలు లైన్ లో పెడితేనే కాళ్ళు ఎరగొడతావు నువ్వు డీసీ చెల్లెలు లవ్ చేసావు నీ టీసీ చింపి పైకి పంపించేస్తారు ఎవరు నువ్వు ఓ అమ్మాయి కోసం ఎందుకింత రిస్క్ నేను సరే అది వదిలే మనం నేరుగా కమిషనర్ మీట్ అయ్యి అయ్యా మా ప్రాణాలకు గ్యారెంటీ లేదు అని మ్యాటర్ వివరంగా రాసి కమిషనర్ కంప్లైంట్ ఇచ్చేద్దాం ఏమంటారా ఏరా ఏమంటారా బాబు నువ్వు ఆ బిర్యా పూర్తయిందా ఎప్పుడో పూర్తయింది ఆ? అసలు ఇంత బాధలో కూడా నీకు ముద్దెలా దిగిందయ్యా బాగా తింటేనే కదా మళ్ళీ దెబ్బలు తినగలం మళ్ళీ దెబ్బలా అదే రేణు పట్టుకో ఇప్పుడు ఇవ్వు. అమ్మో, బిర్యానీ. దాన్ని అసలు ఏ ముహూర్తంలో లవ్ చేసావు ఓ పక్కన రౌడీలు గుమ్ముతున్నారు ఓ పక్కన పోలీసులు గుమ్ముతున్నారా